శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. స్వధర్మ ప్రేక్షకులకు వార ఫలితాల్లో భాగంగా సెప్టెంబర్ మాసం 10వ తేదీ ఆదివారం నుండి సెప్టెంబర్ నెల 16వ తేదీ శనివారం పర్యంతం అనగా నిజశ్రావణ మాస కృష్ణపక్ష ఏకాదశి ఆదివారం నుండి భాద్రపద శుక్ల ప్రతిపత్ సెప్టెంబర్ 16వ తేదీ పర్యంతం మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచార రీత్యా ఈ వారం ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం పరిశీలనగా చెప్పుకుందాము. గ్రహ సంచారం చూస్తే మేషంలో గురు రాహువుల యొక్క కలయిక, కర్కాటకంలో శుక్రుడు, సింహంలో రవి బుధులు, కన్యలో కుజుడు, తులలో కేతువు, కుంభంలో శని. చంద్రుడి యొక్క విషయం వచ్చినట్లయితే మిథునం, కర్కాటకం, సింహరాశుల్లో ఈ వారమంతా కూడా సంచారం చేస్తూ కన్యారాశిలో 16వ తేదీ వెళ్తున్నాడు. ముఖ్యంగా ఈ వారమంతా కూడా ప్రధానమైనటువంటి పండుగలను కనుక పరిశీలనగా చూసినట్లయితే 10వ తేదీ సర్వేషాం అందరికీ కూడా అజ ఏకాదశి, 11వ తేదీ సోమవారం నాడు శివనక్త వ్రతము, 12వ తేదీ మంగళవారము శ్రావణ మంగళ గౌరీ వ్రతము, 14వ తేదీ ఫల్గుని ఉమావ్రతం, 15వ తేదీ అగ్నిసావర్ణిక మన్వాది, 16వ తేదీ సామవేదులకు ఉపాకర్మ. ఇవి ఈ వారం వచ్చేటువంటి ప్రధానమైనటువంటి పండుగలు. ఇట్టి గ్రహ సంచారమును ఆధారం చేసుకొని మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం పరిశీలనగా చెప్పుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారమంతా కుజ శుక్ర శనులైతే శుభంగా ఉన్నారు. రవి గురు రాహుకేతువులైతే అర్ధశుభులుగా కొన్ని ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నారు. మేషరాశి వారికి కీలక విషయముల యందు చర్చలు ఈ సోమ మంగళవారాల్లో జరుగుతాయి. వృత్తిపరంగా ఉద్యోగపరంగా బాధ్యతలు పెరుగుతాయి. మీరు ఏ విషయం మీదనైతే నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకం అనేటువంటిది వమ్ము కాదు. కొత్త కొత్త విషయాలపైన అవగాహన పెంచుకుంటారు. ఆదివారం నాడు సోమవారం నాడు కొన్ని ఊహించని సంఘటనలు ఏవైతే ఉన్నాయో జరగటం కొంత విస్మయాన్ని మీకు కలిగించవచ్చు. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. వ్యక్తిగత గోప్యతనైతే తప్పకుండా పాటించండి. మీ అభిప్రాయాలను భార్యాభర్తలు కావచ్చు, పై అధికారులతో ఉద్యోగులు కావచ్చు, భాగస్వాముల యందు వ్యాపారులు కావచ్చు, మీ అభిప్రాయాలను ఉన్నదున్నట్టుగా ఖచ్చితంగా ఎదుటి వ్యక్తులకు తెలిసేట్టుగా ఈ వారం మాట్లాడండి. తద్వారా మీరు కొన్ని విషయముల యందు విజయాలు పొందే ఆస్కారం కూడా ఉంది. అలాగే మీరు దేని మీదనైతే పిల్లల విద్యాభ్యాసానికి సంబంధించినటువంటి ఒక చక్కటి బాధ్యత పెట్టుకున్నారో దానిని సంపూర్ణంగా పూర్తి చేసుకుంటారు. గృహంలో పిల్లల యొక్క విద్యా విధానం వల్ల కొంత ఆనందాన్ని అయితే పొందుతారు. అలాగే ఆన్లైన్ మోసాలు పొందే ఆస్కారం కూడా ఉంది కాబట్టి డబ్బు వ్యవహారంలో కొంత గోప్యతను పాటించడం అనేటువంటిది మేషరాశి వారికి చెప్పుకోదగినటువంటి సూచన. విద్యార్థులకు చిన్న తరహా పరిశ్రమల వారికి కొంత సోమ మంగళ బుధవారాల్లో ఒడిదుడుకులు తప్పక పోవచ్చు. వివాహాది సంబంధములు కుదుర్చుకోవటానికి శుక్ర శనివారాలు మేషరాశి వారికి యోగదాయకంగానే ఉన్నాయి. స్త్రీలు వేడుకల్లో పాల్గొంటారు, ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల యందు చాలా విశేషమైనటువంటి కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. మరి మేషరాశి వారు సోమవారం నాడు శివనక్త వ్రతం చేసుకోండి.
చక్కగా వ్రతాన్ని పూర్తి చేసుకొని పొద్దున పూట శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చెయ్యండి. శనివారం రోజున విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కూర్చొని చదివితే ఇంకా ఫలితం బాగుంటుంది. తదుపరి వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఈ వారమంతా శుక్రుడు కేతువు శుభంగా ఉన్నారు. మొత్తానికి వృషభ రాశి వారికి కొంత అనుకూలత కొంత ప్రతికూలత రెండు రకములుగా కూడా కనిపిస్తూ ఉన్నది. చిన్న చిన్న విషయముల యందు మీ యొక్క ఆలోచన విధానం అనేటువంటిది కొంత ఇబ్బందికరంగా ఉండే ఆస్కారం కూడా ఉంది. అందువల్ల బంధువుల నుంచి మీకు తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఏర్పడవచ్చు. ఆప్తులతో కాలక్షేపం చేయండి. ఆర్థిక పరిస్థితి అయితే ఈ వారమంతా మెరుగ్గానే ఉంటుంది. వ్యాపకాలు అధికమవుతాయి. మంగళవారం నాడు అప్పులు కట్టే విషయంలో కొంత జాగ్రత్త పడండి. నిరుద్యోగుల యొక్క ప్రయత్నాలు గురు శుక్ర శనివారాల్లో కూడా బాగా సానుకూలంగానే ఉండబోతున్నాయి. అలాగే వివాహాది సంబంధాలు కుదుర్చుకోవడంలో గృహంలో మీ జోక్యం అనేటువంటిది అనివార్యం అవుతుంది. వివాహాది యత్నములు కూడా మీ ద్వారా వెళ్తే ఫలించవచ్చు. వృషభ రాశి స్త్రీ పురుషులకు, అవివాహిత స్త్రీ పురుషులకు వివాహాలు కూడా సిద్ధం అవుతాయి. రాజకీయ నాయకులు సాధ్యం కాని హామీలు ఇవ్వకండి, ఇబ్బందులు పడకండి. అలాగే వ్యాపారపరంగా భాగస్వామ్య వ్యాపారులు సకాలంలో పనులు పూర్తి చేసుకోండి. ఇంట్లో బంధాలను నిలుపుకోవటానికి కొంత కృషి చేయాల్సిన పరిస్థితి, సోదరుల మధ్య అవగాహన నెలకొంటుంది. వివాదాలనేటువంటివి పరిష్కారం అవుతాయి. చిన్న చిన్న విషయాలను పట్టించుకోకుండా ముందుకు వెళ్తే విద్యార్థులకు భవిష్యత్తుకు సంబంధించినటువంటి విజయాలైతే తప్పకుండా కలుగుతాయి. వృషభ రాశి వారికి పరిహారాల విషయానికి వచ్చినట్లయితే వృషభ రాశి వారు శుక్రవారం రోజున లలితా సహస్రనామ స్తోత్ర పారాయణము చేయటము, మందార పూలతో అమ్మవారి ఆరాధన చేయటము, సోమవారం రోజున శివనక్త వ్రతంతో ఉపవాసం ఉండటము, శివ సహస్రనామ పారాయణం చేయటం వల్ల కొంత మంచి ఫలితాలైతే సంపూర్ణంగా పొందగలుగుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారమంతా రవి గురు శుక్ర రాహువులైతే శుభంగా ఉన్నారు. మిథున రాశి వారికి కాలం అనేటువంటిది చాలా యోగదాయకంగా ఉంది. సోమ మంగళవారాల్లో ముఖ్యమైనటువంటి విషయములు చర్చలకు వస్తాయి. ఆర్థికంగా పర్వాలేదన్నట్టుగా కొనసాగుతుంది. మీకు పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు మంగళ బుధవారాల్లో ధన సహాయం అందిస్తారు. పెద్ద మొత్తం సాయం అనేటువంటిది అందుకోవటం వల్ల కార్యక్రమాలను నిర్విఘ్నంగా పూర్తి చేసుకుంటారు. బుధ గురువారాల యందు విద్యార్థులు విదేశీ సంబంధమైనటువంటి ప్రయత్నములు చేస్తే సఫలం అవుతుంది. పనుల సానుకూలత కోసం కొంత ప్రయత్నం అయితే చెయ్యాలి. మీకు బాగా ఇష్టమైనటువంటి వ్యక్తుల యొక్క ఆరోగ్య విషయంలో కొంత సమాచారం అనేటువంటిది గందరగోళం పెట్టవచ్చు. అలాగే ఆర్థిక పరిస్థితి మీ అంచనాల మేరకైతే మెరుగుపడుతుంది. కొంత రుణ బాధలు తగ్గుతాయి, ఊరటనైతే చెందుతారు. ముఖ్యమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని వేగవంతం చేసుకుంటారు. అలాగే మీ చొరవతో శుభకార్యం అనేటువంటిది నిశ్చయమవుతుంది. ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. కనిపించకుండా పోయినటువంటి వస్తువులు కూడా లభ్యమవుతాయి. ఎట్టి పరిస్థితుల్లో అసాంఘికమైనటువంటి పనుల యందు రాజకీయ నాయకులు చేయటం మంచిది కాకపోవచ్చు. రాజకీయ నాయకులు కొంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయము. గోప్యతను పాటిస్తే మిథున రాశి రాజకీయ నాయకులకు భవిష్యత్తులో విజయం అనేటువంటిది తప్పకుండా లభించగలుగుతుంది. అలాగే సినీ రంగంలో ఉన్నటువంటి వారికి అవకాశాలు, అవార్డులు అనేటువంటివి వస్తాయి. పారిశ్రామిక రంగంలో ఉన్నటువంటి వారికి మంచి లాభాలు కలుగుతాయి. మిథున రాశి వారు ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణంతో పాటుగా శివ సహస్రనామం కూడా చేస్తే చాలా మంచి ఫలితాలు సొంతమవుతాయి. ప్రతిరోజు సాయంత్రం గోక్షేత్రంలో గోవులకు నూక కానీ తౌడు కానీ ఏదైనా తినిపించండి. చాలా మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారమంతా కుజ బుధ శుక్ర
గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. రవి అర్ధశుభుడిగా కొన్ని ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నాడు. ఆర్థిక లావాదేవీలు సోమ మంగళవారాల యందు ఆశాజనకంగానే ఉండబోతున్నాయి. వ్యవహార దక్షతతో రాణింపనేటువంటిది ఉంటుంది. పరిచయాలనేటువంటివి ఈ వారంలో బలపడతాయి. ధనలాభం అనేటువంటిది ఉంది. ప్రణాళికలు అనేటువంటివి ముందుగానే వేసుకోవటం వల్ల ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడతారు. భూములు వాహనాలు కొనుగోలు చేయటానికి ఈ వారంలో మంచి సమయం అనేటువంటిది మీకు లేదు. శుక్రవారం నాడు ఏదైనా చెల్లింపులు చెల్లించవలసి ఉంటే కొంత జాగ్రత్త పడవలసిందిగా మీకు ప్రధానంగా సూచన ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఉద్యోగంలో పని ఒత్తిడి అనేటువంటిది విపరీతంగా పెరుగుతుంది. బాధ అనేటువంటిది కలుగుతుంది. అలాగే బ్యాంకు వివరాలు కావచ్చు, లేకపోతే ఆన్లైన్ వ్యవహారాలు కొంత గోప్యంగా ఉంచుకోవడం చాలా వరకు కూడా మంచిది. ఇతరులు ఏవైతే మీ విషయముల యందు శ్రద్ధ పెడుతున్నారో వాళ్ళను ఒకంత కంటితో కనిపెడుతూ ఉండండి. పారిశ్రామిక రంగంలో ఉన్నటువంటి వారికి నూతనమైనటువంటి ఉత్సాహం అయితే తప్పకుండా ఉంటుంది. అనారోగ్య సూచన కొంత ఇబ్బంది పెట్టవచ్చు. అలాగే పరిస్థితులు తప్పకుండా త్వరలో చక్కబడేటువంటి అవకాశం కూడా ఉంది. పిల్లలకు ఉన్నతమైనటువంటి విద్యా అవకాశాలు లభిస్తాయి. గృహంలో ఒక మార్పు అనేటువంటిది మీకు ఎనలేని సంతోషాన్ని కూడా కలిగింప చేయవచ్చు. కర్కాటక రాశి వారు ప్రతిరోజు బ్రాహ్మీ ముహూర్తంలో గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం వల్ల మంచి ఫలితములు పొందగలుగుతారు. ప్రతిరోజు సాయంకాల సంధ్యా సమయంలో శివపంచాక్షరి స్తోత్ర పారాయణం కూడా కర్కాటక రాశి వారికి ఆనందాన్ని ఇస్తుంది. శనివారం నాడు తప్పకుండా తైలాభిషేకం చేయించండి. శనైశ్వరుడికి ఇంకా మంచి ఫలితములు పొందగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారమంతా గురువు శుక్రుడు రాహువు కేతువు చాలా శుభంగా ఉన్నారు. రవికుజులు అర్ధశుభులుగా కొన్ని ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నారు. మొత్తానికి సింహరాశి వారికి ఈ వారంలో సోమ మంగళవారాల్లో కార్యసాధన అనేటువంటిది కలగబోతోంది. అయితే కొంత ఓపిక అనేటువంటిది పట్టవలసి ఉంటుంది. అలాగే ఇంట బయట కొన్ని విషయముల యందు మీకు మాత్రమే ప్రోత్సాహంగా ఉంటుంది. రావలసిన సొంబైతే అందుతుంది, అవసరాలైతే తీరుతాయి. ఎంతో కాలంగా వేధిస్తున్నటువంటి ఒక వివాదం నుంచి సింహరాశి వారు ఈ గురు శుక్రవారాల్లో బయట పడతారు. పనులు సానుకూలమవుతాయి. పనులు సానుకూలం కావటానికి కొంత శ్రమ పడటం అయితే తప్పకుండా ఉంటుంది. ఖర్చులు విపరీతంగా ఉంటాయి. రుణ సమస్యలు అనేటువంటివి వేధిస్తాయి. సన్నిహితుల సహాయంతో ఒక సమస్య అనేటువంటిది సద్దుమణుగుతుంది. గురు శుక్రవారాల్లో ఇంటిలో ఉన్నటువంటి పెద్దవారి యొక్క ఆరోగ్యము కొంత ఆందోళన కలిగిస్తుంది. రక్త సంబంధీకులతో సంప్రదింపులు జరుపుతారు. ఇంటా బయట వ్యవహారములన్నీ మీకు అనుకూలంగా మార్చుకుంటారు. కొంత అహంకారపూరిత ధోరణిని తగ్గించుకొని వ్యక్తులను కలుపుకుంటూ పోతే రాజకీయ నాయకులకు కూడా ఈ వారము చాలా మంచి అవకాశం అనేటువంటిది తలుపు తట్టబోతోంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వ్యాపారస్తులకు కూడా లావాదేవీల యందు చక్కటి విశేషమైనటువంటి అభివృద్ధి గోచరిస్తూ ఉన్నది. సింహరాశి వారు మంగళవారం నాడు సుబ్రహ్మణ్య దర్శనము, అలాగే శుక్రవారం రోజున చక్కగా దుర్గా సహస్రనామ స్తోత్ర పారాయణంతో పాటుగా లలితా సహస్రనామమైన కనీసం చేసి ప్రతిరోజు గోక్షేత్రంలో గోవులకు ఏదైనా గ్రాసాన్ని తినిపించడం ద్వారా చక్కటి ఫలితాలు సింహరాశి వారు పొందగలుగుతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారమంతా శుక్రుడు శనైశ్చరుడు శుభంగా ఉన్నారు. కుజుడు అర్ధశుభుడిగా కొన్ని ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నారు. వృత్తి వ్యవహారాదుల యందు కొంత నిక్కచ్చిగా ఉండటం అనేటువంటిది కన్యారాశి వారికి చెప్పుకోదగినటువంటి సూచన. కొత్త పనులకు శ్రీకారం చుట్టి వాటిని సకాలంలోనే పూర్తి చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి అయితే ఈ వారం అంతంత మాత్రంగానే ఉంటుంది. అతిగా ఆలోచనలు చేయకండి. ఆప్తులతో మంచి కాలక్షేపం చేయండి. అవసరాలకు సంబంధించి ధనం అనేటువంటిది సర్దుబాటు అవుతుంది. విద్యార్థుల యొక్క నిరీక్షణ ఫలించి
చక్కటి ఫలితాలు అనేటువంటివి కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపార పరంగా లాభాలు కలుగుతాయి. ఉద్యోగులకు విధి నిర్వహణలో చికాకులు అనేటువంటివి తొలగిపోతాయి. కళాకారులకు ఈ వారంలో మంచి అవకాశాలు అనేటువంటివి తలుపు తట్టబోతున్నాయి. సోమవారం నాడు బ్యాంకు విషయంలో అప్రమత్తంగా ఉండండి. కొత్త వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మకండి. పిల్లల యొక్క కృషి ఫలిస్తుంది. ఇబ్బందులు తొలగి కుదుట పడతారు. పరిచయాలు బలపడతాయి. అవివాహిత స్త్రీ పురుషులకు వివాహాది బంధములు నిశ్చయం అవుతాయి. కీలకమైనటువంటి సమావేశాల్లో రాజకీయ నాయకుల యొక్క భవిష్యత్ అనేటువంటిది తప్పకుండా మార్పులకు చేర్పులకు లోనవుతుంది. కొంత భగవంతుణ్ణి విశ్వసించి ముందుకు వెళ్తేనే కన్యారాశి వారికి ఈ వారంలో కూడా చాలా పనులు నెరవేరే ఆస్కారం కనిపిస్తూ ఉన్నది. కన్యారాశి వారు శివాష్టక స్తోత్ర పారాయణము సోమవారం నాడు చేయటము, ఉదయము అంతా ఉపవాసం ఉండి సాయంత్రము నక్త భోజనం చేయడం అనేటువంటిది కొంత మంచి ఫలితములను ఇవ్వవచ్చు. మంగళవారం నాడు మంగళచండికా స్తోత్ర పారాయణం చేయండి. శనివారం రోజున విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేస్తే సరిపోతుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారమంతా రవి, బుధుడు, గురువు శుభంగా ఉన్నారు. తులారాశి వారికి ఈ వారం గ్రహ సంచారం అయితే పర్వాలేదన్నట్టుగానే ఉంది. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. చాలా కాలంగా మీ మనస్సులో ఉన్నటువంటి కోరిక ఈ వారం తప్పకుండా నెరవేరవచ్చు. అయితే ఈ వారం గురు, శుక్ర, శని ఆదివారాల్లో కొంత ప్రతికూలతలైతే అధికంగానే కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి విషయంలో కూడా ఆచితూచి అడుగు వేయండి. ఏవి ఆలోచించకుండా అనాలోచిత నిర్ణయాలనేటువంటివి మీకు ఉద్యోగపరంగా ఇబ్బందిని కలిగింప చేయవచ్చు. ఆదాయం అనేటువంటిది పారిశ్రామికవేత్తలకు, అలాగే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వారికైతే బాగుంటుంది. అయితే ఇంట్లో దుబారా ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. ఓర్పుతో శ్రమ పడితే కానీ విద్యార్థులకు వారికి చక్కటి ఫలితాలు అనేటువంటివి సంభవించకపోవచ్చు. అలాగే ఓర్పుతో శ్రమ పడితేనే స్త్రీలకు పనులన్నీ కూడా సానుకూలంగా నెరవేరుతాయి. పరిచయం లేని వ్యక్తులతో ఎక్కువగా మాట్లాడకండి. మీ గోప్యతకు భంగం తెచ్చుకోకండి. ఒక సమాచారం అనేటువంటిది ఇంటా బయట మీకు కొంత వ్యతిరేకమైనటువంటి ఆలోచనలను కలిగింపచేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఆన్లైన్ సందేశాలను నమ్మకండి, మోసపోకండి. అలాగే మీకు బాగా ఇష్టమైనటువంటి వ్యక్తులకు సంబంధించిన ఆ అనారోగ్యము కొంత మీకు ఇబ్బంది కలిగింప చేయవచ్చు. రాజకీయ నాయకులకు కొంత మంచి అవకాశాలు అనేటువంటివి తలుపు తట్టవచ్చు. తులారాశి వారు ఈ 7 రోజులు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. 5 అరటి పండ్లు హనుమంతుడికి నివేదన చేసి కోతులకు సమర్పణ చేయండి. గురువారం రోజున దత్తాత్రేయ క్షేత్ర సందర్శనం చేసుకోవటం వల్ల తులారాశి వారికి యోగదాయకమైనటువంటి ఫలితములు కలగవచ్చు. గోక్షేత్రంలో గోవులకు మీ చేత ఏదైనా తినిపించడం కూడా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారమంతా రవి, కుజ, బుధ, శుక్ర, రాహువులు శుభంగా ఉన్నారు. వృశ్చిక రాశి వారికి గ్రహ సంచారమైతే ఎంతో అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ప్రేమానుబంధాల విషయంలో కొంత నిరుత్సాహం అనేటువంటిది ఇంటా బయట మీకు కనిపిస్తుంది. స్త్రీలు ఉల్లాసంగా గడుపుతారు. ఉద్యోగంలో బాధ్యతలు అనేటువంటివి మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. అలాగే ఆర్థిక పరిస్థితి మంగళవారం కొంత కుదుట పడుతుంది. గురు, శుక్రవారాల్లో భూ వివాదాలు అనేటువంటివి పరిష్కారం అవుతాయి. చాలా రోజుల తర్వాత నిరుద్యోగులకు ఒక ప్రకటన రావటం ఎంతో హర్షాతిరేకములను కలిగింప చేయవచ్చు. కొనుగోళ్లు చేసేటువంటి విషయంలో వ్యాపారస్తులు కొంత శ్రద్ధ పెట్టి చేయవలసిందిగా ప్రధానమైనటువంటి సూచన. గృహం అనేటువంటిది సందడిగా ఉంటుంది. వస్తులాభం, వస్త్రప్రాప్తి ఉంటాయి. ఖర్చులు అధికమవుతాయి. పొదుపు ధనం అనేటువంటిది కొంత ముందుగానే దాచిపెట్టుకొని ఉండటం వల్ల సమస్యల నుంచి బయటపడతారు.
పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి యొక్క ఆంతర్యం గ్రహించండి. ఏ విషయాన్ని అంత తేలికగా తీసుకోవద్దు. కీలకమైనటువంటి పత్రాలను అందుకుంటారు. అలాగే కొత్త కొత్త వ్యాపారాలు మొదలు పెట్టడానికి కూడా ఇప్పుడు మంచి సమయం అయితే కాదు. ధన వ్యయం అనేటువంటిది తప్పకుండా ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు వివాదం పెట్టుకోకండి. చిన్న చిన్న విషయములను అతిగా ఆలోచించి ఇబ్బందులు తెచ్చుకోకండి. మొత్తానికి వృశ్చిక రాశి వారు ఈ వారమంతా కొంత సంయమనం పాటించడం వల్ల కూడా సత్ఫలితములు పొందుతారు. రాజకీయ నాయకులకు పనులు వేగవంతంగా పూర్తి అవుతాయి. డబ్బుకు సంబంధించినటువంటి ఒక మంచి సమాచారము మీకు తృప్తిని కూడా కలిగింపచేస్తుంది. ఈ వారాంతంలో వృశ్చిక రాశి వారు వెంకటేశ్వర సహస్రనామ స్తోత్ర పారాయణము ప్రతిరోజు వినటం, అలాగే సుప్రభాతం చదువుకోవటము, వీలైతే శుక్ర శనివారాల్లో తిరుమల క్షేత్రం కానీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కానీ చేసుకోవటం వల్ల ఇంకా సత్ఫలితాలు పొందుతారు. గోక్షేత్రంలో గోవులకు మీ చేత ఏదైనా తినిపించడం కూడా మర్చిపోకుండా చేయండి. సత్ఫలితాలకు హేతువవుతుంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ వారమంతా గురు శనికేతువులు శుభంగా ఉన్నారు. రవికుజ శుక్రులు అర్ధశుభులుగా కొన్ని ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నారు. ధనుస్సు రాశి వారికి సోమ మంగళ బుధవారాలు సంకల్ప సిద్ధిని కలిగింపచేస్తాయి. మీ మాట తీరుతో ఎదుటి వ్యక్తుల యొక్క హృదయాలను కొల్లగొడతారు. బాధ్యతలను స్వీకరించి ఉద్యోగంలో పై అధికారుల యొక్క మన్ననలను కూడా పరిపూర్ణంగా పొందుతారు. ఆర్థిక లావాదేవీలు గతం కంటే కూడా ఆశాజనకంగానే ఈ వారాంతంలో ఉంటాయి. కొన్ని వివాదాలు అనేటువంటివి తీరుతాయి. విద్యార్థుల యొక్క ప్రతిభ అనేటువంటిది వెలుగులోకి వస్తుంది. ఆదాయం పర్వాలేదు. పొదుపు పథకాల పట్ల దృష్టి అనేటువంటిది పెడతారు. పెద్ద మొత్తంలో ధన సహాయాన్ని కూడా పొందుతారు. ఉద్యోగులకు ఒక కీలకమైనటువంటి సమాచారము శుక్ర శనివారాల్లో ఆనందాన్ని కలిగింపజేస్తుంది. అలాగే బుధవారం నాడు అనుకోని సంఘటనల వల్ల కొంత ధనం అనేటువంటిది పోవచ్చు. పెద్దలతో సంప్రదింపులు జరపటము, పెద్దల యొక్క సలహాలు సూచనలు స్వీకరించడం వల్ల కూడా మంచి ఆనందాన్ని పొందుతారు. మీ ఇష్టములను స్పష్టంగా ఎదుటి వ్యక్తులకు తెలియచేయండి. అలాగే గత కొన్ని రోజులుగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి స్థల వివాదాలు కూడా ఈ వారాంతంలో పరిష్కారం అయ్యేటువంటి దిశగా ముందుకు వెళ్ళవచ్చు. మొత్తానికి ధనుస్సు రాశి వారికి వార ప్రారంభంలో వృధా ధనవ్యయం ఉన్నప్పటికీ కూడా వారాంతంలో అన్ని సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. విద్యార్థులు చాలా జాగ్రత్త పడితే ర్యాంకులైతే సొంతం చేసుకోవచ్చు. రాజకీయ నాయకులకు పదవీ యోగ ప్రాప్తి కలుగుతుంది. అలాగే ధనుస్సు రాశి వారు ప్రతిరోజు దత్తాత్రేయ సహస్రనామ స్తోత్ర పారాయణంతో పాటుగా గురువారం రోజున ఏదైనా ఒక దత్తక్షేత్ర దర్శనం చేసుకుంటే సరిపోతుంది. బుధవారం రోజున విష్ణువుకు ప్రీతిగా గోవుకు ఏదైనా తినిపించడం వల్ల మంచి లాభాలను కూడా పొందుతారు అందరూ కూడా. అలాగే తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారమంతా బుధుడు మాత్రమే శుభంగా ఉన్నాడు. కొంత భయ ఆందోళనలు చెందేటువంటి కాలం ఈ కాలం అని గుర్తుపెట్టుకోండి. కానీ ఇది తాత్కాలికమే. భవిష్యత్తు బాగుంటుంది అన్న దృక్పథంతో జీవించడం మొదలు పెట్టండి. మకర రాశి వారు పరిస్థితులు మీకు త్వరలోనే చక్కబడబోతున్నాయి. ఆశావహ దృక్పథాన్ని పెంపొందింపజేసుకోండి. మీ సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేసుకోకండి. లక్ష్య సాధనకు ఓర్పు అనేటువంటిది చాలా ప్రధానము. ఇంతకాలం పడినటువంటి శ్రమ భవిష్యత్తుకు మీకు బంగారు బాట వేయవచ్చు. నిరుద్యోగుల యొక్క యత్నాలు సిద్ధించకపోవటం వల్ల తీవ్ర నిరాశకు లోనవుతారు. వ్యవహారముల యందు మాత్రము కొంత విజయం అనేటువంటిది పొందవచ్చు. సామరస్యంగా సమస్యలను పరిష్కారం చేసుకోండి. బాధ్యతలను ఎవ్వరికీ కూడా అప్పగించకండి. ఆత్మీయుల యొక్క సలహాలు సూచనలు మీపైన ప్రభావాన్ని చూపిస్తాయి. గురువారం నాడు ఫోన్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకు కొంత అనుకూలమైనటువంటి సమయమైతే గోచరిస్తూ ఉన్నది. అలాగే సంతాన విషయంలో స్వల్పమైనటువంటి అనారోగ్య భంగము కొంత మానసికంగా మిమ్మల్ని చికాకు పరచవచ్చు. అలాగే ఆన్లైన్ వ్యవహారాల యందు కొంత ఆందోళన పడేటువంటి అంశాలు కూడా ఉన్నాయి. ఆస్తి వివాదాల జోలికి వెళ్ళకండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా భగవంతుని పట్ల విశ్వాసాన్ని పెంపొందింప చేసుకొని ముందుకు వెళ్తే బాగుంటుంది. మొత్తానికి
కొంత మకర రాశి వారికి ప్రతికూలమైనటువంటి సమయం అయితే నడుస్తూ ఉన్నది. అందుకే శనివారం రోజున దశరథకృత శనైశ్చర స్తోత్ర పారాయణము, మంగళవారం రోజున విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము, సుబ్రహ్మణ్య అష్టకము, ప్రతిరోజు నల్ల కుక్కలకు ఆహారాన్ని రొట్టెలు ఆహారంగా వేయటం వల్ల కూడా కొంత అనుకూలమైన ఫలితాలు మీరు పొందవచ్చు. అలాగే శ్రీకృష్ణాయ నమః అనే నామజపం ఈ వారమంతా చేస్తే బాగుంటుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారమంతా రాహువు శుభంగా ఉన్నాడు. కొంత కుంభరాశి వారికి అనుకూలత లేకపోవటం, ప్రతికూలతలు పెరగటం ఈ వారం చెప్పుకోదగినటువంటి సూచన. ఆర్థిక పరిస్థితి అయితే మరీ నిరాశగా ఉంటుంది. ఇంటా బయట తీవ్రమైనటువంటి ఒత్తిడులు ఉంటాయి. ఆరోగ్యపరంగా మంగళ బుధవారాల్లో చికాకులు తప్పకపోవచ్చు. కొంత మంచి కాలం కాకపోవటము, గ్రహ సంచారం అనుకూలంగా లేకపోవటము, అయితే ఆరోగ్య విషయంలో ఇలా ఉన్నప్పటికీ కూడా ఉద్యోగపరంగా మీకు అధికారుల యొక్క ప్రోత్సాహంతో ముందుకు వెళ్తారు. అపజయాలకు ఎట్టి పరిస్థితుల్లో కుంగిపోకండి. రావలసిన సమయానికి ధనమైతే మీ చేతికి అందుతుంది. శని శుక్రవారాల్లో విపరీతమైన దుబారా ఖర్చులు చేస్తారు. పత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం అనేటువంటిది ఆలోచింప చేస్తుంది. సన్నిహితులతో సంభాషణ ఆనందంగా ఉంటుంది. పిల్లల విషయంలో మొండితనం అనేటువంటిది మీకు చాలా అసహనాన్ని కూడా చేయవచ్చు. రాజకీయ వర్గాలకు శుక్ర శని ఆదివారాల్లో తీవ్రమైనటువంటి నిరుత్సాహం అయితే ఉంటుంది. ధనలాభం అనేటువంటిది లేకపోవటము, ఆర్థిక నష్టాలు సంభవించటం వల్ల ఇంటా బయట వ్యాపారపరంగా ఉద్యోగపరంగా అన్నిట్లలో కూడా కొంత అసహనం అనేటువంటిది మీకు కలగవచ్చు. కోర్టు వ్యవహారములు ఏవైనా ఉన్నట్టయితే ఈ వచ్చే నెలకు వాయిదా కోరుకోవటం అనేటువంటిది కుంభరాశి వారికి చెప్పుకోదగినటువంటి సూచన. ఎట్టి పరిస్థితుల్లో వాగ్వివాదాల జోలికి మాత్రం వెళ్ళకండి. ఎదుటి వ్యక్తుల యొక్క విషయాలలో తలదూర్చుకపోవటం అనేటువంటిది మీకు చెప్పుకోదగినటువంటి సూచన. కుంభరాశి వారు ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణంతో చక్కగా నవగ్రహ ఆరాధన చేయండి. వీలైతే ప్రతిరోజు నవగ్రహము చుట్టూ 72 ప్రదక్షిణములు చేయండి. చక్కటి ఫలితాలు పొందుతారు. అలాగే బుధవారం రోజున విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. అలాగే ఆవులకు ఏదైనా గ్రాసాన్ని సమర్పణ చేయండి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారమంతా బుధుడు గురువు శుక్రుడు శుభంగా ఉన్నారు. కేతువు అర్ధశుభుడిగా కొన్ని ఫలితములు ఇవ్వబోతూ ఉన్నారు. మీనరాశి వారికి కూడా అంతే. శ్రమ చేసిన ఫలితం లేకపోవటం తీవ్ర నిరాశగా ఉంటుంది. మీ సమర్థత ఇంకొకరికి అసమర్థతగా కనిపించడం మీరు తట్టుకోలేరు. ఆర్థిక పరిస్థితి పోయిన వారం కంటే ఈ వారం పర్వాలేదన్నట్టుగానే ఉంటుంది, కానీ పెద్దగా వృద్ధిలో ఉండకపోవటం గమనార్హము. విద్యార్థులకు తీవ్ర నిరాశ తప్పదు. అయితే విమర్శించిన వారే మిమ్మల్ని పొగట్టము, మీ ఔన్నత్యాన్ని గుర్తించటం పట్ల మీరు తృప్తి చెందుతారు. అవసరాలకు మాత్రం ధనం సర్దుబాటులో వస్తుంది. సోమవారం నాడు పనులు పూర్తి చేసుకుంటారు. స్థిమితంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. ఆత్మీయులతో సంభాషణ చేయండి. ఆలోచనల్లో మార్పు వస్తుంది. వ్యాపకాలు సృష్టించుకుంటారు. కీలకంగా రాజకీయ నాయకులకు ఒక ప్రకటన వెలువడుతుంది. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి కొంత ప్రమోషన్ల విషయంలో క్లారిటీ అనేటువంటిది వస్తుంది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు వారాంతంలో మెరుగుపడే ఆస్కారం కూడా కనిపిస్తూ ఉన్నది. మౌనంగా ఉండటమే మీనరాశి వారికి ఈ వారం చెప్పుకోదగినటువంటి సూచన. సోమవారం నాడు శివనక్త వ్రతం చేయండి. శనివారం రోజున విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేస్తే చాలా మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఉద్యోగంలో ఉన్నటువంటి వారు శ్రీ రాజమాతంగ్యై నమః అనేటువంటి జపం చేయటం వల్ల ఇంకా మంచి ఫలితాలు పొందుతారు. ఇవి మేషాది 12 రాశుల వారికి కలిగినటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు. ఇంకా మంచి ఫలితాలు కావాలి అంటే దైవాన్ని విశ్వసించండి. అలాగే వ్యక్తిగతమైనటువంటి ఫలితాలు చెప్పుకోవాలి అనుకుంటే మాత్రం మీరు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల ప్రాంతంలో వ్యక్తిగతంగా కాకుండా ఫోన్ ద్వారా అపాయింట్మెంట్ తీసుకొని నాతో మాట్లాడవచ్చు. ఆధ్యాత్మిక జ్యోతిష్య సంబంధమైనటువంటి సందేహాలను మీరు తీర్చుకోవటానికి అవకాశం ఉంటుంది. మరలా వచ్చే వారం కలుసుకుందాము. అంతవరకు సెలవు. స్వస్తి. లోకా సమస్తాః సుఖినో భవంతు. గోమాతాకి జై.